హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశు సిద్ధి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయింది కదా మీకు. అవునండి, ఎంతో టేస్టీగా ఉండే ఇంటిల్లిపాదు హ్యాపీగా తినే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వంకాయలని శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే నేను ఎక్కువగా ఈ గ్రీన్ కలర్ వంకాయలతోనే చేస్తాను. కొంతమంది అయితే బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, ఆ వంకాయలతో కూడా చేస్తారు. నాకు వాటికంటే కూడా ఈ వంకాయతోనే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇలా అయితే శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా కొన్ని పల్లీలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎక్కడ మాడకుండా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి మంచి కలర్ వచ్చే వరకు అయితే వీటిని వేయించుకోవాలి. ఈ పల్లీలు వేయటం వల్ల మంచి గ్రేవీ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, పల్లీలన్నింటినీ కూడా ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తటి పౌడర్లా అయితే పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పల్లీలని పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు. ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి, ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అదేవిధంగా 2 పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక 3 టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాం కదా, రుచికి సరిపడేంత కారము, ఉప్పు, కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇంకా లాస్ట్లో వచ్చేసి ఎండు కొబ్బరి పొడి. ఈ ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల కూడా మంచి గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా మంచిగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి, మెత్తగా చేయాలి. నెక్స్ట్ మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న పల్లి పొడి ఉంది కదా, అది కూడా వేసేసి మొత్తం ఇలా వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు, ఎందుకంటే టమాటోలో ఉండే వాటరే సరిపోతుంది. పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత వంకాయలన్నింటినీ ఇలా అయితే కట్ చేసుకోవాలి, 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ మసాలా అనేది మిక్సీ పట్టుకున్న మసాలాని ఇలా వంకాయలో అయితే పెట్టేయాలి. చూసారు కదా, ఇలాగైతే పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ మిగిలిన మసాలా ఉంది కదా, ఇది అలాగే పక్కన ఉంచండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, అదేవిధంగా ఒక స్టారు, ఒక 4 లవంగాలు, 2 ఇలాచి వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇలా వీటిని వేయటం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు, అదేవిధంగా ఒక ఎండుమిర్చిని కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక 6-7 జీడిపప్పులను కూడా వేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ ఆనియన్ అనేది ఆప్షన్ అండి, ఎందుకంటే మనం ఆనియన్ కూడా మిక్సీ చేసి పేస్ట్ చేసాం కదా, కానీ ఒక చిన్న ఆనియన్ వేస్తే మంచి టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మసాలా కలిపెట్టుకున్నాం కదా, ఆ వంకాయలన్నింటినీ కూడా ఇందులో వేసేయాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్లో అయితే ఈ వంకాయలను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ ఉంది కదా మనం వంకాయల్లో పెట్టంగా, ఆ మసాలా కూడా ఇందులోనే వేసేసి వంకాయలన్నింటికి కూడా కలిసే విధంగా అయితే ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం వంకాయలన్నింటికి కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ వంకాయలన్నీ మునిగే వరకు అయితే వాటర్ పోయాలన్నమాట. ఇంకా మనం కర్రీలో వేసే మసాలాలు కానీ ఏమీ లేవు, ఎందుకంటే అన్నీ వేసి మిక్సీ చేసేసాం కాబట్టి. ఇప్పుడు రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ వేసుకొని, అదేవిధంగా కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ ఉంచి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. లేదంటే ఈ మనం పేస్ట్ అనేది మసాలా అనేది మెత్తగా చేసాం కదా, అడుగంటుతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచి ఇలా కలుపుతూ
ఈ వంకాయలను అనేది ఉడికించాలి. చూసారు కదా గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా చేసి పెడితే కనుక ఇంటిల్లిపాది చాలా హ్యాపీగా తింటారండి. చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.